ఇది వరకు 10 మంది కూర్చుని మాట్లాడుకుంటే మంచి చెడు తెలిసేయి. ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుంటుంటే 10 మంది 10 రకాలుగా ఎవరిని ఎలా ఇది చెయ్యాలి, ఎవరిని ఎలా ఏడిపించాలనేది ఉంది. అలా కన్నా ఎవరింట్లో వాళ్ళు పనులు చేసుకుని ఎవరు గొడవ వాళ్ళు చేసుకుంటే చాలా సుఖంగా ఉంటుంది కదా. అది ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు ఎదుటోళ్ళని ఏదో ఒకటి అనాలని ఎందుకు అనుకుంటారు? అలా అనుకోకుండా భర్తకి ఏం చెయ్యాలి, పిల్లలకి ఏం చెయ్యాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి ఎందుకు ఆలోచించరు? అవి ఆలోచించుకొని ఇంట్లో ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా. ఎంతసేపు ఎదుటోళ్ళని చూసి అది వాళ్ళు నా గురించే చూస్తున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు అనే ఆలోచన మానేసి ఎవరింట్లో పని వాళ్ళు చేసుకుని సుఖంగా ఉండకూడదు? మంచిగా ఆలోచించకూడదు? అసలు ఆలోచించరా?